అంటున్నాడు మనం శ్రద్ధగా వినాలని. ఆయన కోరుతున్నాడు మనం శ్రద్ధగా వినాలని. శ్రద్ధగా వినేవారికి ఒక మంచి మెసేజ్ ఆయన దగ్గర ఉంది. ఒక బెస్ట్ మెసేజ్ ఆయన దగ్గర ఉంది. ఒక బెస్ట్ మెసేజ్, ఒక శ్రేష్టమైన వర్తమానం, మనకు ఉపయోగపడేది, మనకు మేలు చేసేది, మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చేది, మనల్ని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టేది. ఇంకొక మాట చెప్పిన, అత్యున్నత సింహాసనాసీనుడైన ఆ దేవుని యొద్దకు మనల్ని చేర్చే ఒక అద్భుతమైన వర్తమానం ఆయన దగ్గర ఉంది. అందుకే ఆయన ఏమంటున్నాడు తెలుసా? నీవు శ్రద్ధగా విను. ఆ మెసేజ్ ఎవరి కోసం? మన కోసం. ఎవరి దగ్గర నుండి? మనల్ని సృష్టించిన సృష్టికర్త దగ్గర నుండి ఒక మెసేజ్. అదేంటో తెలుసా? దేవుని వాక్యం.